అరే అంకుల్ వచ్చినట్టున్నాడు, అందుకే ఆంటీ ఫ్రెష్ గా ఉంది. అంకుల్ లేకపోతే స్నానం చేయదా? ఏంటి నాన్నా ఏం మాట్లాడుకుంటున్నారు? అబ్బే ఏం లేదు మేడం, ఏం లేదు. నో, వీడు అబద్ధం చెప్తున్నాడు మేడం. ఏమన్నాడేంటి? పర్లేదు చెప్పు నాన్నా. ఏం లేదు మేడం, అంకుల్ వచ్చుంటాడు, అందుకే మేడం ఫ్రెష్ గా ఉందన్నాడు. నేనన్నాను మేడం ఎప్పుడూ ఫ్రెష్ గానే ఉంటారు అన్నాను మేడం. అంతే మేడం, ఏరా అంతేగా? ఏంటి నాన్నా ఆ వేస్ట్ ఫెలోతో మనకెందుకు? కరెక్ట్ మేడం. చెప్పండి మేడం, మేమిద్దరం ఏం చెయ్యాలి? ఏం లేదు నాన్నా, మొన్న వాళ్ళు నా తలలో వెంట్రుకలు కరెక్ట్ గా ఎన్నున్నాయో పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయారు. అంకుల్ ఒకసారి లెక్కపెట్టి టోటల్ ఫిగర్ చెప్పారు. ఆ లెక్కకి ఈ లెక్కకి టాలీ కాలా. సో ఇప్పుడు మీరు లెక్కేసి చెప్పేస్తే అంకుల్ లెక్కకి మీ లెక్కకి సరిపోతే చెక్కు మరి మీదే. ఓస్ ఇంతే కదా, మా వాళ్ళు 10 నిమిషాలు ఓన్లీ 10 minutes లో మొత్తం చెప్పేస్తారు. మా వాళ్ళు చాలా పర్ఫెక్ట్ మేడం. హలో మాస్టర్. మాస్టర్లు ఉండేది ఇక్కడ కదండి, ఓ అల్లక్కడ. సర్లేవా పెద్ద చెప్పొచ్చా, నేను అనేది టీ మాస్టర్ అని. నీ ఫేస్ కి లెక్చరర్ అయిన సీన్ లేదులే. సైకిల్ చూస్తా ఉండు, ఒక గంటలో వచ్చేస్తా. అలాగే కానీ పార్కింగ్ ఫీజు 2 రూపాయలు. ఇస్తానులే గాని మరి సైకిల్ పోతేనో నీ 2 రూపాయలు నీకు ఇచ్చేస్తా. ఎందుకులే, వీడే తీస్తాడు. చూడబోతే పెద్ద తేడాగడ్లో ఉన్నాడు. ఇంకెక్కడైనా పెడదాం. ఏంటి 2 రూపాయలు కూడా లేవా, వెళ్ళిపోతున్నావు? 2 రూపాయలు ఉన్నాయి కానీ నీ మీద నమ్మకం లేదు. ఏంటి లేకపోతే నాకు లెక్చరర్ అయ్యే సీన్ లేదంటాడా? సెలవుల్లో బాగా లావ్ అయినట్టున్నావు డిఎస్పీ. పని ఉంటేనే మనోడు కొల్లోం కదా, ఇక హాలిడేస్ లో తిని పడుకొని ఉంటాడు, అందుకే బాగా కోపెక్కింది. ఏటి బాబు, నన్ను ఏదో ఒకటి అనందే మీకు నిద్ర పడదా? అబ్బో నీకు కూడా కోపం వచ్చుద్దా డిఎస్పీ? ఏమయ్యా, నేను మనిషిని కదా. అబ్బా ఎంత కాలానికి నిజం తెలుసుకున్నావు డిఎస్పీ. జుట్టు కంపలా పెంచుకున్నంత మాత్రాన నిన్ను గుర్తుపట్టలేమనుకుంటున్నావా? నువ్వు తిరువే. చూడు బాబు, ఆ తిరుగాడు నేను కవల పిల్లలం, వాడొక ఎదవ. నా పేరు శ్రీశైలం, ఇక్కడే అటెండర్ గా జాయిన్ అయ్యాను. క్లాసులు జరిగేటప్పుడు ఇక్కడ ఎవరు ఉండొద్దని తులసి సార్ చెప్పి పంపిస్తే వచ్చాను. రే తిరు, రాఘవేంద్రరావుకి డైరెక్షన్ నేర్పించు, రెహమాన్కి మ్యూజిక్ నేర్పించు. కాదన్ను, కానీ మాకు మాత్రం ఇలాంటి కట్టు కథలు చెప్పడానికి ట్రై చేయకరే, కథం అయిపోతావు. అవునరా, పోలీసులకి ఎంత ఇచ్చావేంటి? ఏదో త్వరగా బయటకు వచ్చా ఏంట్రా? నాయుడు సార్కి ఇలాంటి కుట్టి సాకులు చెప్పి జాయిన్ అయ్యావా? తీస్తారా రే? నేను ఫెయిల్ అయి మళ్ళీ అదే క్లాస్ లో కూర్చోడానికి కారణం నువ్వే కదరా. నీ అబ్బా, నువ్వు చెప్పించావు, అలానే జరిగింది. చూడండి బాబు, మీరెవరో నాకు తెలియదు. ఆ శాపాలు పాపాలు నావి కావు. ఏదో మా చెల్లెలను బ్రతికించుకుందామని, మా రోగిష్టి తల్లిని కాపాడుకుందామని ఈ ఉద్యోగం చేస్తున్నా. ఎవరినేమన్నా అన్నారా సార్? మీరు నన్ను ఎన్నైనారండి సార్, తట్టుకోగలను. కానీ వాళ్ళంతా తిరుమి అన్నయ్య కదా అని నన్ను సతాయిస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను సార్. అనుమానం అనేది ఎండాకాలంలో వచ్చే మామిడి పళ్ళ లాంటిదిరా. అర్థం కాలేదు కదూ? ఎస్, నా మాటలు మేధావులకే అర్థం అవుతాయి. ఇప్పుడు మామిడి పళ్ళు ఏ కాలంలో వస్తాయి? ఇప్పుడు మామిడి పళ్ళ సంగతి ఎందుకు సార్? ఈయనొకడు అర్థం లేని ఉదాహరణలు చెప్పి సాగు కొడుతున్నాడు. సార్, వీడు ఊళ్ళో వాళ్ళందరినీ ఎలా వెర్రివేదనలు చేశాడో అలాగే మిమ్మల్ని కూడా. ఎరా, నేను వెర్రి వెధవనా? అబ్బా మీరు ఊరికి ఆవేశపడకండి సార్, మిమ్మల్ని కూడా నమ్మించాడు అంటున్నాడు. యారా అంతే కదా? అంతే అంతే. సార్, మీరు కొట్టనంటే ఒక మాట చెప్పు. సార్, వీడి గురించి మీకంటే మాకే ఎక్కువ తెలుసు సార్. మీరు దేవుళ్ళైతే ఈయనేంటి వీళ్ళకు కూడా పడిపోయినట్టున్నాడు? సార్, ఇవన్నీ కాదు సార్, వీడు శ్రీశైలం కాదు, తిరుపతి. సార్, వీడి హ్యాండిక్యాప్డ్ కాదు సార్, వీడి కాళ్ళు బాగానే ఉన్నాయి. మన దగ్గర యాక్ట్ చేస్తున్నాడంతే. ఆగండ్రా, డబ్బులు కట్టారా? కడతాం మేడం, ఆన్ ది వే. మీ బొందవే, ఎన్ని రోజులు రా? ముందు బయటకు నడవండి. మేడం